హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి రెడీ టు జడ కుచ్చులు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఒక మంచి టైం సేవింగ్ ఐడియా అండి. ఈ జడ కుచ్చులు ఈజీగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా కొత్తగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఇలా కుచ్చులు వేయడం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టిప్ బాగా యూస్ అవుతుంది. అంతేకాదండి, డైలీ కుచ్చులు వేయడం కుదరకపోయినా, లేట్ అయిపోతున్నా ఇలా కనుక కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, ముందుగా అయితే రిబ్బన్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్తో రిబ్బన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని మిడిల్లో టైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, అవి దగ్గరగా ఉన్న ఫోల్డింగ్స్ని ఒక్కొక్కటి ఇలా జరుపుకుంటూ నీట్గా ఒక ఫ్లవర్ షేప్లోకి, అదే మనం కుచ్చు వేసుకుంటాం కదండి ఆ షేప్లోకి నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక టిక్ టాక్ క్లిప్ని తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూడండి, కుచ్చులు అయితే మనకి ఫ్లవర్ షేప్లో ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇదే విధంగా రెండు కుచ్చుల్ని అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే 3 మీటర్స్ రిబ్బన్ తీసుకున్నానండి. ఒక్క జడకి 1.5 మీటర్తో అలా తీసుకున్నామంటే కుచ్చులు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా బాగా సరిపోతాయి. ఇప్పుడు కుచ్చుల్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చూడండి, జడని ఇలా చివరి వరకు అల్లుకున్న తర్వాత మనం రిబ్బన్ పెట్టేటప్పుడు జడని ఎలా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునే ఈ కుచ్చుని జడపైన టిక్ టాక్ క్లిప్ పెట్టినట్టే ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా ఇంకొక జడను కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ కుచ్చుని ఈ విధంగా పెట్టేసుకోవడమే. చూసారు కదండి ఎంత చక్కగా కుదిరాయో. ఇలా కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.